ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపట్టిన సర్వేలో భాగంగా ఈరోజు వేదిక టీవీ గండిపేట మండల్ గండిపేట విలేజ్కి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? రాజు. ఏం చేస్తుంటారు సార్? నేను ఫిషర్ మ్యాన్. ఎలా ఉందంటారు మరి రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కొద్దిగా పర్లేదు, మార్కెట్ బాగానే ఇంప్రూవ్ లేపాలి. రియల్ ఎస్టేట్ పడిపోయింది ప్రజెంట్ అయితే. ఇప్పుడైతే పబ్లిక్ చాలా పరిస్థితుల్లో మొత్తం కష్టాలలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే రియల్ ఎస్టేట్ ఎక్కడ దాకా కుప్పకూలిపోయింది. ఇప్పుడు ఎందుకంటే ఒక పెళ్ళికి ఒక ఫ్లాట్ అమ్ముదామంటే కూడా అమ్మట్లేదు, ఏదైనా ఒక హాస్పిటల్ ఖర్చులో కూడా అమ్ముదామంటే అమ్మట్లేదు, ఎవరు కొనట్లేదు. మార్కెట్ కూడా పడిపోయింది. అందుకంటే మార్కెట్ కూడా లేపాలి, మంచిగా మూమెంట్ చూసుకోవాలి. ప్రజాపాలన అన్నాడు, కొద్దిగా ప్రజాపాలన లెక్కనే చేస్తలే అంటలేము. కొద్దిగా ఇంప్రూవ్ చేయాలని కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారిని. అంటే ప్రస్తుతం ఇప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారి ప్రచారంలో భాగంగా ఈ హామీలు, సంక్షేమ పథకాలు, గ్యారెంటీలు చెప్పారో అవి జనాలకు ఎంతమంది అందుతున్నాయి అంటారు ఈ గండిపేటలో? ఇంకో అందట్లేదు, కొద్దిగా అందట్లేదు, ఇంకా చాలా అందలేదు. ఏదో కొంతమందికి అందుతుంది, కొంతమందికి అందట్లేదు, చాలా మందికి ఇంకా అందలేదు. ఇంకా ఇప్పుడు బస్ ఫ్రీ పెట్టిండు, బస్ ఫ్రీ ఇప్పుడు లేడీస్కే పెట్టిండు. జెంట్స్ ఇలా వాడుతారు, లేడీస్ కూర్చుంటారు, మరి జెంట్స్ అది వాళ్ళకు కూడా కొద్దిగా 10 రూపాయలు టికెట్ పెట్టాలి. మొత్తమే ఫ్రీగా పెడితే కూడా మనకే నష్టం జరుగుతుంది, ప్రభుత్వానికి ఇంకా నష్టం జరుగుతుంది. ఇంకా ప్రజెంట్ అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇంకా సంక్షేమ పథకాలు ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ఇంకా ప్రజెంట్ అయితే. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు అంజయ్య. ఏం చేస్తుంటారు సార్? చేపలు పడతాం. ఎలా ఉందంటారు మన రేవంత్ రెడ్డి గారి పాలనలో? దానిపై మీ అభిప్రాయం ఏంటి? అంతవరకు అయితే ఇప్పుడు మంచిగా ఉంది. ఇప్పుడు ఇప్పుడు అన్ని హామీలు ఇచ్చింది కదా, ఈ కోటాలు అని చేసిండు అని. ఏంటంటే ఇప్పుడు అది రైతు బంధు వస్తలేదు, రైతు బంధు పెట్టింది కదా, ఆ రైతు బంధు రావాలి. ఇప్పుడు ఇప్పుడు జీవజీతం రావాలి, ఇప్పుడు అన్ని కోటరాసులు రావాలని అన్ని హామీలు అమలు చేస్తే ఇప్పుడు పబ్లిక్ అనేది మంచిగా ఉంటుంది. వాస్తవమైన మాట. అంటే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఎలా ఉందంటారు? రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరిగింది, అలాగే ఈ గండిపేటలో అభివృద్ధి ఏ విధంగా జరిగింది? గండిపేట అమ్మితే మాది ఇక అది తిన్నారు అంతే ఉంది, ఏం లేదు. థ్యాంక్ యూ సార్. కేసీఆర్ ఉన్నప్పుడు గట్టే ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినా అట్నే ఉంది ఖచ్చితంగా అయితే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మీ పేరు సార్? నా పేరు నరసింహరావే. ఏం చేస్తుంటారు సార్? నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. ఎలా ఉందంటారు మరి రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి పరిపాలన అంటే మాకు రియల్ ఎస్టేట్ వాళ్ళకైతే కొద్దిగా ప్రాబ్లం ఉంది. ఇంతకుముందు బాగానే ఉండే, ఈయన వచ్చినప్పటి నుంచి హైడ్రా, ఎఫ్టేలు, బఫర్ జోన్ అని చెప్పేసి కొద్దిగా ప్రాబ్లం ఉంది. ఇక పరిపాలన అంటే ఇక అది ఖాళీ బస్ ఫ్రీ చేసిండంటే దాని తప్ప ఇంకేం చేయలేడని నాకు తెలుసు. మరి ఇక్కడ అభివృద్ధి పరంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు టీ ప్రకాష్ గౌడ్ గారు ఏ విధంగా చేశారంటే? మంచిగా చేసాడు ప్రకాష్ గౌడ్ గారు. మొన్న కూడా రోడ్లు పడ్డాయి కింద, ఇక్కడ దాకా మన గండెమ్మ గుడి ఖమ్మం దాకా. అప్పుడు లేకుండే కొద్దిగా రోడ్ కట్టింగ్, మన రోడ్ పోటీ ఈ పబ్లిక్ ఉంటుంది కదా, మన ఇప్పుడు మోజులు అమ్ముకము బండ్లు ఉంటాయి కదా, అవి బండ్లను తీసేసుకోవడం జరిగింది. అది కూడా ప్రాబ్లం ఉంది వాళ్ళకు. ఇంతకుముందు ఏదో పొట్ట నింపుకుంటుండే, వాళ్ళ ఫ్యామిలీకి సంసారం గడుపుకుంటుండే, కానీ వాళ్ళకు కూడా ప్రాబ్లమే ఉంది. నార్సింగ్ నుంచి ఇలాగా మొత్తం షాపులు తీసేసారు కదా, సైడ్ల షాపులు, అది పూల దుకాణాలు, మన ఈ మోజుల బండ్లు, సేపుల బండ్లు అవన్నీ తీసేసారు. కొద్దిగా ప్రాబ్లమే ఉంది ఈ ప్రభుత్వం. థ్యాంక్ యూ సార్. లెక్క లేదు, ప్రాబ్లమే ఉంది. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ పేరు సార్? నా పేరు వర్మ అమ్మ. ఏం చేస్తుంటారు సార్? నేను కన్స్ట్రక్షన్. ఎలా ఉందంటారు సార్ రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉందమ్మా, రేవంత్ రెడ్డి గారి పాలనలో అన్ని డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. డెవలప్మెంట్ బాగానే ఉంది, అది కంటిన్యూ నడుస్తుంది. ఏదైతే ఉందో అది ఇదివరకు గవర్నమెంట్ చేసిందని ఈయన కంటిన్యూ చేసి బాగానే చేసుకొస్తున్నారు. లేని వాళ్ళకి, పేదలకి, అందరికీ మంచి చేస్తున్నారు. ఆయన బాగుందంట. బాగానే చేస్తున్నారమ్మా. అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ ఎలా నడుస్తున్నాయంట? అన్ని అందరూ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ వరకు వెళ్తుంది. ఇప్పుడు ఎవరికైతే కావాలో, ఎవరైతే వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళ దాకా వెళ్తున్నాయి డబ్బులు అన్నీ. ఎవరికి కొన్ని విషయాల్లో నడుస్తుండేది కరెక్ట్గా వెళ్ళిదిలే తెలియదు. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే అందరికీ సంక్షేమ పథకాలు అన్నీ చేయాలి. వాళ్ళకి, పేదలకి, నిరుపేదలకి అంతకీ
వస్తుందమ్మా వస్తుంది. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. నమస్తే సార్. మీ పేరు సార్? సత్యం. ఏం చేస్తుంటారు సార్? ఫిష్ చేపలు పడతాం. ఎలా ఉందంటారు మరి రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఇప్పుడైతే బాగానే చూస్తున్నాడు, ఇండ్లు డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తున్నాడు కొంతమందికి, బస్సు బాగానే ఉంది అంతే. ఇంకేందంటే మన విద్యా వైద్యం ఆ రెండు చూస్తే బాగుంటుంది పిల్లలకు. ఈ స్కూళ్ళు హాస్పిటల్, గరీబానికి హాస్పిటల్, పిల్లలకు గరీబులకు ఈ స్కూల్ మంచిగా చూపించాలి. అవి రెండు అయితే బాగుంటుంది, ఆ రెండు చేయాలి. కేసీఆర్ ఏం మామూలుగా చేసిండు, ఆయన కూడా అంతే. ఆయన ఉన్నోనికే ఇచ్చుకున్నాడు, లేనోనికి గరీబానికి ఏం చూడలేదు. గరీబాన్ని చూసినవాడే మంచి సీఎం. ప్రజలను గరీబులను చూడాలి అంతే, అదొకటే మనకు కావాలి. ఉన్నోనికే ఇచ్చుకుంటూ పోతే కాదు, గరీబుని కూడా చూడాలి, అది మంచిది మనకు. ఇందిరా మిల్లులకు దరఖాస్తు పెట్టారా? పెట్టాం. వచ్చి ఫోటోలు తీసుకొని వెళ్ళారు. ఫోటోలు తీసుకెళ్లారు, పెట్టాం, వచ్చాం. మాకు కదా కరెంట్ బిల్లు వస్తుంది, ఇందిరా మిల్లు వచ్చింది. గ్యాస్ కూడా పెట్టలే, గ్యాస్ కూడా వస్తుంది కొంతమంది, కానీ కొంతమంది కావట్లేదు. అదొకటి. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? మీ పేరు సార్? మీ పేరు సార్? మా పేరు సయ్యద్ జౌర్ సార్. ఏం చేస్తుంటారు సార్? నేను డ్రైవర్ పని చేస్తాను సార్. ఎలా ఉందంటారు మరి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అందరూ మంచిగా సార్. అందరు మంచిగా సార్. అవును సార్. రేవంత్ రెడ్డి గారి పాలన మీకు ఎలా అనిపిస్తుంది? అందరు మాకు అంతే సార్. అవును సార్. అంటే మీకు ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇప్పుడు ఏమందుతున్నాయి అంటారు ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో మీ ఇంటికి కానీ మీ గ్రామానికి కానీ? మాకు కాంగ్రెస్ జర కొంచెం మంచిగా ఉంటుంది సార్. అంతే. ఎందుకంటే మాకు జర ఇల్లు లేదు, మాకు ఏమరా అక్కడ వేసినట్టే ఏమరా దొరుకుతుందా అని అనుకున్నాం. ఇందిరా మిల్లుల కోసం చూస్తున్నా అంటారు. అవును సార్. దరఖాస్తు చేసిరా? దరఖాస్తు ఇస్తున్నాం సార్. అవును సార్. ఇంకేమో మాకు ఇల్లు లేదు సార్, చాలా సంవత్సరాలు అయింది సార్. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే 9 సంవత్సరాలు? మంచి పని చేసింది సార్. అవును సార్. అవును సార్. అవును, ఇచ్చిండు సార్. వేరే వాళ్ళకి ఇచ్చాడు. ఇది ఈయనగా నేను అక్కడ పేపర్ ఉంటుంది కదా, పేపర్ రాసి అక్కడ ఇవ్వాలిగా, నేను వేయలేదు సార్. అవును సార్. దానికే మాకు దొరకలేదు సార్. ఇప్పుడు వేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. అవును సార్, మంచిది సార్. నమస్తే మేడం. నమస్తే. మీ పేరమ్మా? షమీం బేగం. ఏం చేస్తుంటారు? అది ఇంట్లో పని చేస్తా. ఇంట్లో పని చేస్తా. మాకు ఇల్లు లేదు, ఇల్లు కిరాయి ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉందంటారు ఇప్పుడు? మంచిగా ఉన్నారు, ఇల్లు ఇస్తా అని చెప్పారు, అది అని మంచివాడు అని చెప్తున్నాను. ఇంకా ఏం చెప్పాలి, మాకైతే ఇల్లు లేదు, ఏం లేదు, కష్టం చేసి బతుకుతున్నాం. 20,000 కిరాయి ఇస్తున్నా, ఇల్లు ఇస్తారేమో అని చెప్తున్నా అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే గత 9 సంవత్సరాలు? మంచిగానే ఉన్నారు కదా, మంచిగానే ఉన్నారు. మాకైతే మంచిగానే చూస్తున్నారు, పింఛన్ ఇస్తున్నారు, పింఛన్ తీసుకుంటున్నాం, 2,000 ఇస్తున్నారు. సరే, థ్యాంక్స్ అమ్మ. నమస్తే సార్. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు సార్? మా పేరు మహమ్మద్ దస్తగీర్. ఏం చేస్తుంటారు సార్? నేను రిటైర్మెంట్ ఉన్నాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన ఇప్పటి వరకు అయితే మంచిగానే ఉంది. ముంగటికి ఏముందో చెప్పలేము, కానీ భవిష్యత్తు ఇప్పుడు వచ్చిన సంది అయితే మంచి పనులు అవుతున్నాయి, మంచిగానే ఉన్నది. ఇంకా దాంట్లో ఇంకేం చెప్పేది లేదు. వేరే ప్రభుత్వాలు వచ్చినాయి, ఇస్తా అన్నారు, లేవు, అవి ఏమి ఇవ్వలేదు, చేయలేదు. కానీ ఇంతవరకు అయితే మంచిగానే నడుస్తుంది. ఇక ముందటికి ఏముంది చెప్పలేము భవిష్యత్తు. అంటే ఇప్పుడు ఇంకా వచ్చే 4 సంవత్సరాలు కూడా మంచి పాలన జరుగుతుంది. వచ్చే 4 సంవత్సరాలు కూడా మంచిగానే చేస్తాడని మాకు ఉంది అట్లా. అందుగురించి ఆయనకే సపోర్ట్ చేసినాం మేము, రేవంత్ రెడ్డికే సపోర్ట్ చేసినాం. థ్యాంక్ యూ సార్. మంచి. నమస్తే. నమస్తే మేడం. नमस्ते भैया. మీ పేరు మేడం? रेहाना बेगम. हाँ, క్యా కమ్ కర్తే మేడం? हाउस वाइफ हूँ भाई. हाँ, రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? रेवंत रेड्डी आए जब से भैया बस फ्री कर दिए, करंट का बिल फ्री कर दिए, गैस फ्री कर दिए, उनका बहुत बहुत शुक्रिया हमारे लिए. और कुछ औरत बच्चों के लिए कुछ कर सकते तो भैया बहुत अच्छी बात रहेंगी आपके लिए, गरीबों के लिए हमारे लिए कुछ कर सकते तो बहुत अच्छी बात रहेंगी भैया. रेवंत रेड्डी का बहुत बहुत धन्यवाद. ठीक है भैया, इतनी. थैंक यू मैडम. हाँ, कुछ कर सकते तो और कुछ करो भैया हमारे लिए. हमारे को भी घर नहीं है, घर भी मिला तो बहुत अच्छी बात है. థ్యాంక్స్ మేడం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? విజయ్. ఏం చేస్తుంటారు సార్? నేను ప్రైవేట్
డ్యూటీస్. ఎలా ఉందంటారు సార్ రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? 6 పనులు అయితే ఒకటి ఈ కరెంట్ బిల్ ఒకటి చేశాడు. ఇంకా ఇల్లది ఆడవాళ్ళది ఉంది కదా, ఇంకా ఇంకా రన్ కాలే అనుకుంటాయి. అయితే కవ్వ తెలియదు మరి అవి. పర్లేదు, ఆయన రేవంత్ రెడ్డి పాలన బాగానే ఉంది, అవుతుండదు నాకు తెలిసి. బాగుంటుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే 9 సంవత్సరాలు? హామీలు ఇచ్చిండు కానీ ఏం చేయలేదు అంతే. రైట్, థ్యాంక్స్. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు ఆశంశెట్టి రాజేందర్. ఏం చేస్తుంటారు? ఏం లేదు, ఇక ఇప్పుడు ఖాళీ బంధువుల ఇంటికి వచ్చిన. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక రేవంత్ రెడ్డి పాలన మంచిగానే చేస్తుండు. ఇక ఆ ఉచిత బస్సు పెట్టిండు, వాళ్ళు ఇంకొకటి ఇవి రైతు బంధు అంటుండు కదా, అది అది రైతు భరోసా, మళ్ళీ ఇంకొకటి రుణమాఫీది 2 లక్షల దాకా రుణమాఫీ చేసిండు. ఇక మంచి పనులే చేస్తుండు అనుకో. అది ఇంకా ముందు ఇంకా మంచిగా ఉంటుంది అంటారా? ఇక ముందు అంటే ఇక మనం మంచిగానే ఉంటుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.